శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 195 చివరి భాగం. బృహదారణ్యకోపనిషత్తు అష్టమ అధ్యాయం ద్వితీయ బ్రాహ్మణం తరువాయి భాగం. ఈ భాగంలో పంచాగ్నులుగా ద్యులోకము, పర్జన్యుడు, భూమి, పురుషుడు, స్త్రీలను వివరించారు. ఈ ద్యులోకమే అగ్ని, ఆ అగ్నికి సూర్యుడే ఇంధనం, ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే అగ్ని నుంచి వెలువడే పొగ, పగటి కాంతే జ్వాల, 4 దిక్కులే నిప్పులు, 4 మూల దిక్కులే మిణుగురులు. ఇటువంటి ద్యులోకమనే అగ్నిలో శ్రద్ధ అనే ఉదకంతో హోమాన్ని చేస్తున్నారు. అలా హోమం చేస్తూ ఆహుతులు సమర్పించడం వల్ల అందులో నుంచి రాజైన చంద్రుడు ఉదయిస్తున్నాడు. పర్జన్యుడే అగ్ని, సంవత్సరమే ఆ అగ్నికి ఇంధనం, మేఘాలే పొగ, మెరిపే జ్వాల, పిడుగులే ఎగసిపడే నిప్పు కణాలు, మేఘాలే నిప్పురవ్వలు. అటువంటి పర్జన్యాగ్నిలో దేవతలు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు రాజైన చంద్రుణ్ణి హోమం చేస్తున్నారు. ఆ ఆహుతుల వల్లే వర్షాలు కురుస్తున్నాయి. ఓ మహాముని, సముద్రాలు, పర్వతాలతో నిండిన ఈ లోకం మొత్తం అగ్ని యొక్క స్వరూపమే. ఆ అగ్నికి భూమియే ఇంధనం, అగ్నియే పొగ. రాత్రి అనేది అర్చిస్సు అనగా జ్వాల, చంద్రుడు అగ్నిలో ఉండే నిప్పు కణం, నక్షత్రాలే విస్ఫులింగాలు అనగా నిప్పురవ్వలు, మిణుగురులు. ఇలా ఉండే లోకాగ్నిలో వర్షాన్ని ఆహుతిగా హోమం చేస్తున్నారు. ఆ ఆహుతి వల్ల అన్నం పుడుతోంది. పురుషుడే అగ్ని, ఆ అగ్నికి తెరిచి ఉంచిన నోరే అగ్నికి ఇంధనం, అతని ప్రాణమే అగ్నికి ధూమం, అతని వాక్కే జ్వాల, కళ్ళే నిప్పు కణికలు, అతని చెవులే నిప్పురవ్వలు. అలాంటి మానుష అగ్నిలో దేవతలు అన్నాన్ని హోమం చేస్తున్నారు. ఆ ఆహుతుల వల్ల అనగా అన్నం వల్ల రేతస్సు అంటే వీర్యం పుడుతోంది. ఓ గౌతమ, స్త్రీయే అగ్నిస్వరూపం, ఆమె మర్మాంగమే అగ్నికి ఇంధనం, ఆమె శరీరం మీద ఉన్న వెంట్రుకలే ఆ అగ్నికి పొగ, ఆమె యోని అగ్నిలో నుంచి వచ్చే జ్వాల, మైథున వ్యాపారాలే అగ్నిలోని నిప్పు కణాలు, మైథునం వల్ల కలిగే ఆనందమే నిప్పురవ్వలు. అటువంటి స్త్రీ రూప అగ్నిలో దేవతలు వీర్యాన్ని హోమం చేస్తున్నారు. ఆ ఆహుతి వల్ల పురుషుడు ఉద్భవిస్తున్నాడు. ఆ పురుషుడు ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జీవనకర్మ చేస్తూ జీవించి ప్రారంధం తీరిన పిమ్మట మరణిస్తున్నాడు. ఆ విధంగా మరణించిన పురుషుణ్ణి దహనం చేయడానికి తీసుకుని పోతారు. అతన్ని అగ్నికి ఆహుతి చేసేటప్పుడు వెలిగించే అగ్ని లౌకికమైనది, అంటే కట్టెలే ఇంధనం, కట్టెల నుంచి వచ్చే పొగే ధూమం, కట్టెలు కాలంగా వచ్చిన నిప్పు కణాలే నిప్పు కణాలు, కట్టెలు మండుతున్నప్పుడు వచ్చే నిప్పురవ్వలే నిప్పురవ్వలు. ఈ అగ్నిలో దేవతలు పురుషుణ్ణి అనగా పురుషుని మృతదేహాన్ని హోమం చేస్తున్నారు. ఆ ఆహుతి వల్ల అంత్య ఆహుతి అయిన పురుషుడు అనగా సర్వజాతక సంస్కారాలు చేయించుకున్నవాడు మరింత తేజోవంతుడు అవుతున్నాడు. ఓ మహర్షి, దీనినే పంచాగ్న విద్య అంటున్నారు. అవే ద్యులోకాగ్ని, పర్జన్యాగ్ని, లోకాగ్ని, పురుషాగ్ని, యోషాగ్ని. ఈ పంచాగ్ని విద్యను శ్రద్ధగా తెలుసుకున్న గృహస్థుడు కానీ, వానప్రస్థుడు కానీ అరణ్యవాసం చేస్తూ హిరణ్య గర్భోపాసన చేసేవారు కానీ జ్యోతిరభిమాన దేవతని పొందుతారు. అలా జ్యోతిరభిమాన దేవతను చేరిన వాళ్ళు క్రమంగా పగటి అభిమాన దేవతను, ఆ దేవత వల్ల శుక్లపక్ష దేవత
తద్వారా ఉత్తరాయణ అభిమాన దేవతను చేరుతారు. ఈ ఉత్తరాయణ దేవత నుంచే వాళ్ళు దేవలోకాన్ని, అక్కడి నుంచి సూర్యలోకాన్ని, తద్వారా విద్యుత్లోకాన్ని చేరుతారు. అలా విద్యుత్లోకాన్ని చేరిన వారిని బ్రహ్మమానస పుత్రులైన మహర్షులు వారిని బ్రహ్మలోకానికి తీసుకొని పోతారు. అలా బ్రహ్మలోకాన్ని చేరిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ స్థిరనివాసాన్ని పొందుతారు. వారికిక పునర్జన్మ ఉండదు. ఈ పంచాగ్ని విద్యే కాకుండా యజ్ఞ, దాన, తపస్సు అనే ఉపాసనలతో లోకాలను జయించి ధూమదేవతని పొందుతున్నారు. ధూమదేవత వల్ల రాత్రి అభిమాన దేవత, తద్వారా కృష్ణపక్ష దేవతని చేరుతున్నారు. కృష్ణపక్ష దేవత వల్ల ఆదిత్యుడు 6 మాసాలు దక్షిణ దిక్కును చేరుతున్నాడు. ఆ మాసరూప దేవత వల్ల పితృలోకాన్ని, పితృలోకం వల్ల చంద్రలోకాన్ని చేరుతారు. అక్కడ వాళ్ళు అన్నరూపాన్ని పొందుతారు. అక్కడ అన్నరూపాన్ని పొందితే ఋతిక్కులు వారిని ఆప్యాయస్వ అంటే నింపు, అపక్షీయస్వ అంటే ఖాళీ చేయి అంటూ సోమరసాన్ని భక్షిస్తున్నట్లుగా ఆ అన్నాన్ని ఋత్విక్కులు భక్షిస్తారు. వారి కర్మ క్షయమైపోగానే వారంతా ముందుగా ఆకాశాన్ని, అక్కడి నుంచి వాయువుని, వాయువు నుంచి వర్షాన్ని, వర్షం నుంచి తిరిగి భూమిని చేరుకుంటారు. అంటే జన్మ తీసుకుంటారు. ఆ కర్మిష్ఠులు కర్మక్షయాన్ని పొంది మళ్ళీ అన్నంగా అవుతున్నారు. పురుషాగ్నిలో హవనం చేయబడి యోషాగ్నిలో తిరిగి జన్మిస్తారు. మాటిమాటికి ఈ విధంగా జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటారు. ఈ జ్ఞాన కర్మ మార్గాలు తెలియని వాళ్ళు కీటకాలుగా, కుట్టే పురుగులుగా, దోమలుగా పుడుతున్నారు. ఈ తృతీయ బ్రాహ్మణంలో కర్మలయందు ఆసక్తి కలిగిన గృహస్థులు తమ ఇష్టకామ్యార్థ సిద్ధికై తాము గొప్పవారు, సంపద కలవారు అవ్వాలని అనుకుంటే చేయవలసిన మంధన కర్మను వివరించారు. చతుర్థ బ్రాహ్మణంలో సంతానోత్పత్తికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. ఈ 2 బ్రాహ్మణాలలోని విషయాలు యోగ ప్రధానమైనవి కాకపోవటం వల్ల వివరించడం లేదు. పంచమ బ్రాహ్మణంలో ఈ ఉపనిషత్తు గురు పరంపర ద్వారా ఉపదేశించబడిన గురు శిష్యుల పేర్లు తెలపబడ్డాయి. స్వస్తి. గత 6 మాసాల నుండి ధారావాహికంగా వస్తున్న దశోపనిషత్తులు అనగా ఉపనిషత్ దర్శని దీనితో సంపూర్ణమయ్యాయి. అన్ని వేదాలు చదవలేము కనుక ఈ ఉపనిషత్తులు వాటి సారమే. కావున ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలోని విజ్ఞానాన్ని పొందుపరుచుకోగలరు. విధేయుడు సాయిబాబా వెన్నెలకంటి. ఉపనిషత్ దర్శని సంపూర్ణం. శుభం భూయాత్.